లూకాసు వార్త 2వ అధ్యాయము 15, 16, 17 వచనాలు మనం చదువుదాం. ఈ చదవబడిన వాక్య భాగములో గొర్రెల కాపరులు మనకి కనబడుతుంటున్నారు. ఈ సందర్భాన్ని మనం గమనించినప్పుడు దేవదూత ఆ యొక్క గొర్రెల కాపరుల యొద్దకు వచ్చి ఒక సంతోషకరమైన వర్తమానాన్ని ఆ గొర్రెల కాపరులకు చెప్పిందండి. యేసుక్రీస్తు వారు ఈ లోకములో పుట్టారని మొట్టమొదటిగా దూత ప్రకటించింది ఎవరికటండి? గొర్రెల కాపరులకి. గొర్రెల కాపరులు తమ మందను కాచుకుంటున్న ఆ రాత్రి వేళ దేవదూత వారికి ప్రకటించిన ఆ సువర్తమానమును వినంగానే వారిలో కలిగిన కొన్ని విషయాలని మనం చూద్దాం. గమనించినప్పుడు దేవదూత ఆ రాత్రి వేళ దూతల దగ్గరికి వచ్చి చెప్పిన మాటని విన్నప్పుడు వారు వెంటనే స్పందించారు. మన జీవితంలో ఒకసారి మనం ఆలోచించాలి. ఏదైనా విషయాన్ని మనం మాట్లాడేటప్పుడు, ఏదైనా ప్రాముఖ్యమైన విషయాన్ని దేవుడు మనకు తెలియపరుస్తుంటున్నప్పుడు తొందరగా మనము రెస్పాన్స్ ఇయ్యము, తొందరగా దాన్ని చేయడానికి ఇష్టపడం. అయితే ఈ గొర్రెల కాపర్లను మనం గమనించినప్పుడు దేవదూత వచ్చి ఆ మాట చెప్పి పోయిన వెంబటనే వారిలో కలిగిన కొన్ని విషయాలని మొదటిది మనం గమనించినప్పుడు, చదవండి ఆ మాట మళ్ళీ ఒకసారి 15 వచనాన్ని. తరువాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును తెలియజేయించి ఉన్నాడన్నాడు. హల్లెలూయా. ఇక్కడ మనం గమనించినప్పుడు మొదటి విషయం ఏంటంటే వారు ప్రభు కార్యమును గ్రహించారు. ఇక్కడ చదవబడిన వాక్య భాగములో జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియజేశాడని గ్రహిస్తూ ఉంటున్నారు. అయితే మన జీవితంలో ఈ గొర్రెల కాపరులు గ్రహించినట్టుగా దేవుని కార్యాన్ని, ఈ గొర్రెల కాపరులు దేవుని కార్యాన్ని ఏ రీతిగా అయితే గ్రహించారో మన జీవితంలో కూడా అనేకమైన కార్యాలని మనము గ్రహించే స్థితిలో మనం ఉండాలి. ఈరోజు మనము సాక్ష్యాలను విన్నాం. వారి జీవితంలో దేవుడు చేసిన కార్యాలను వారు గ్రహించి సాక్షులుగా నిలబడ్డారు. దేవుడు నా పట్ల చేశాడు ఈ కార్యమని సాక్షిగా నిలబడినప్పుడు దేవునికి మహిమ కలుగుతుంటున్నది. ఇక్కడ ఈ గొర్రెల కాపరులను గమనించినప్పుడు వారు దేవుడు ఈ లోకములో పుట్టాడు, ఈ కార్యము గొప్పది అని గ్రహించిన గొర్రెల కాపరులుగా కనబడుతుంటున్నాడండి. హల్లెలూయా. మన జీవితంలో కూడా ఆయన కార్యములలో గొప్పతనాన్ని గ్రహించాలి. దేవుడు మన పట్ల చేస్తుంటున్న కార్యములను గ్రహించినప్పుడు మనకు సంతోషము కలుగుతుంటున్నదండి. హల్లెలూయా. ఈ గొర్రెల కాపరులు ఆ యొక్క కార్యాన్ని గ్రహించారు కాబట్టి వారి జీవితంలోనికి సంతోషం వచ్చింది. ఆ దేవుని కార్యమును గ్రహించారు కాబట్టి వారి జీవితంలోనికి సంతోషము అనుగ్రహించబడిందండి. ఇక్కడ దేవుని కార్యములను మనము గ్రహించాలని ఈ గొర్రెల కాపరులు మనకు చూపిస్తుంటున్నారు. ఒక మాటను మనం చదివినప్పుడు కీర్తనల గ్రంథము 92వ అధ్యాయము 4వ వచనములో మోషే ఆ కీర్తనలో పాడుతుంటున్న ఒక మాటను మనం గమనించినప్పుడు, యెహోవా నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరుచుచున్నావు. హల్లెలూయా. చూడండి, దేవుడు ఆయన కార్యముల చేత మనల్ని ఏం చేస్తాడటండి? ఏం చేస్తాడు? ఆయన కార్యములు మన జీవితంలో జరిగినప్పుడు మన జీవితంలోనికి సంతోషం వస్తుందని తెలియజేస్తుంటున్నాడు. ఆ సంతోషమును మనం ఎప్పుడు పొందుకుంటామంటే దేవుడు నా పట్ల కార్యము చేశాడని గ్రహించినప్పుడు. కొందరి జీవితంలో దేవుడు ఎన్ని గొప్ప కార్యాలు చేసినప్పటికీ కూడా, ఎన్ని అద్భుతాలు చేసినప్పటికీ కూడా, ఎంత కార్యాలు చేసినప్పటికీ కూడా కృతజ్ఞత లేని స్థితిలో ఉంటారు. వాటిని గ్రహించలేని స్థితిలో ఉంటారు, వాటిని ఆలోచింపలేని స్థితిలో ఉంటారు. కాబట్టి వారి జీవితంలో ఏముండదు? సంతోషం ఉండదు, ఆనందం ఉండదు. ఎంత ఏమి చేసినప్పటికీ కూడా ఆయన కార్యములను గ్రహించకపోతే ఆ సంతోషాన్ని మనం అనుభవించలేం, ఆ ఆనందాన్ని మనం అనుభవించలేం.
అందుకే మొదటిది ఆ గొర్రెల కాపరులు ప్రభు కార్యమును గ్రహించారండి. హల్లెలూయా. ఆ పుట్టుకను గొప్పతనాన్ని గ్రహించారు. యేసుక్రీస్తు వారి లోకములో పుట్టడము ఒక కార్యముని దాన్ని గ్రహించారు. ఆ రీతిగానే దేవుడు నీ నా పట్ల చేస్తుంటున్న కార్యములను గ్రహించినప్పుడే ఆ యొక్క గొర్రెల కాపరులు పొందుకున్న సంతోషాన్ని దేవుడు ఈరోజు నీకు నాకు ఇస్తుంటున్నాడండి. హల్లెలూయా. గ్రహించకపోతే నువ్వు ఎన్నటికీ సంతోషించలేవు. నువ్వు గ్రహించకపోతే ఎన్నటికీ తృప్తికరమైన జీవితాన్ని పొందుకోలేవు. నీవు గ్రహించకపోతే నీవు ఎన్ని రోజులు ఉన్నా, ఎన్ని కార్యములను చేసినా నీ జీవితము అదే దుఃఖకరమైన జీవితముగా మార్చబడుతుంది. హల్లెలూయా. ఒకవేళ ఆ కార్యాన్ని ఆ గొర్రెల కాపరులు గ్రహించకపోతే ఆ సంతోషాన్ని వాళ్ళు పొందుకోలేకపోయేవారు. ఆ దూత చెప్పిన సంతోషకరమైన కార్యాన్ని వారు గ్రహించకపోతే ఆ రోజు వారి జీవితంలో సంతోషము వచ్చేది కాదండి. హల్లెలూయా. ఆ సంతోషాన్ని అనుభవించడానికి, ఆ గొప్ప కార్యాన్ని గ్రహించడానికి దేవుడు కృప చూపాడండి. అందుకే ఆ గొర్రెల కాపరులకు ఆ దేవదూత వచ్చిన మాటని, వారు చెప్పిన మాటని గ్రహించి గొప్ప సంతోషభరితులైనట్టుగా మనం చూడవచ్చండి. కొందరి జీవితంలో ఎన్ని గొప్ప కార్యాలు చేసినప్పటికీ కూడా దేవుడు నా పట్ల ఏ కార్యము చేయలేదు, ఏ అద్భుతము చేయలేదు, దేవుడు నా పట్ల ఏ ఉపకారములు చేయలేదని దేవునికి దూరంగా బ్రతుకుతూ ఉంటున్నారు కదండి. నీ పాపమును బట్టి, నీ శాపమును బట్టి, నీవు బ్రతుకుతుంటున్న రోత జీవితమును బట్టి మనకేం రావాలి? ఏం రావాలంటండి కదండి? శిక్ష రావాలి. ఆ పుట్టుకను వారు గ్రహించారు కాబట్టే వారిలో ఉంటున్న దుఃఖము, వారిలో ఉంటున్న పాపం, వారిలో ఉంటున్న ఆ శాపం అనేది వారి జీవితంలో నుండి తొలగిపోయిందండి. హల్లెలూయా. అందుకే గ్రహించాలి. మనం ప్రభువు చేస్తుంటున్న ప్రతి కార్యముని మనం గ్రహించినప్పుడే దేవుని సన్నిధిలో, దేవుని సముఖములో, దేవుని అడుగుజాడలలో మనం నడిచే వారముగా ఉంటాం. చాలామంది అనుకుంటారు, నా జ్ఞానమును బట్టే నేను నడుస్తుంటున్నాను, నేను తింటున్నాను కాబట్టి నేను జీవిస్తుంటున్నాను, నా కష్టార్జితము చేత నేను బ్రతుకుతుంటున్నానని ప్రతి మనిషి అనుకుంటూ తనను తాను ఇచ్చించుకుంటూ జీవిస్తుంటున్న జీవితాలు కదండి. దేవుడు ఈ జీవం ఇవ్వకపోతే నువ్వు సంపాదించుకున్నది ఈ జీవము కాదండి. హల్లెలూయా. దేవుడు నీకు పని ఇవ్వకపోతే నీ చేతుల్లో నువ్వు పని చేసుకో, సంపాదించుకోగలవా? హల్లెలూయా. మన జీవితంలో మనం ఏం అనుభవిస్తున్నామంటే అది మనం సంపాదించుకునేది కాదండి. ఎవరిచ్చినది? అందుకే ఒక భక్తుడు పాడతాడు, ఏమని పాట? నాదంటూ లోకాన ఏదీ లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా, నీదే బ్రతుకంతా నీదే, నీదే బ్రతుకంతా నీదే. హల్లెలూయా. ఇచ్చిన ఈ బ్రతుకుల దేవుడు చేస్తుంటున్న ప్రతి కార్యాన్ని నువ్వు గ్రహించినప్పుడే నీ జీవితంలో సంతోషాన్ని నువ్వు చూస్తావు, నీ జీవితంలో ఆనందాన్ని నువ్వు చూస్తావు. ఈ యొక్క గొర్రెల కాపరుల జీవితంలో కూడా వారు ఆ కార్యాన్ని గ్రహించారు కాబట్టే వారి జీవితంలోనికి సంతోషం వచ్చింది, వారి జీవితంలోనికి ఆనందం వచ్చింది గ్రహించినందుకు. హల్లెలూయా. అయితే మనము కూడా ఈరోజు ఒకవేళ నువ్వు గ్రహిస్తున్నట్టయితే నీకంటే సంతోషించేవాడు, నీకంటే ఆనందించేవాడు ఈ లోకములో ఎవడు లేడండి. అందుకే దేవుడు మన పట్ల చేసిన ప్రతి కార్యమును మనం గ్రహిస్తూనే ఆ కార్యముల చేత మనల్ని సంతోషమును పొందుకునే స్థితిలో మనం ఉండాలండి. హల్లెలూయా కదండి. బైబిల్లో ఉన్నారండి 10 మంది కుష్ఠరోగులు ఉన్నారు. దేవుడు 10 మందిని ఏం చేశాడటండి? బాగు చేశాడు. వారి జీవితంలో గొప్ప కార్యాన్ని చేశాడు. వారి జీవితంలో ఆ యొక్క భయంకరమైన రోగము నుండి విడిపించాడు. ఆ కార్యాన్ని గ్రహించి తిరిగి వచ్చి కృతజ్ఞతలు చెల్లించిన వారు ఎంతమంది? ఒక్కడే వచ్చాడు. ఆ 10 మందిలో ఒక్కడే వచ్చాడు. వాడు మాత్రమే దేవుని కార్యాన్ని గ్రహించాడు. వాడు మాత్రమే గ్రహించి దేవునిలో సంతోషించడానికి తిరిగి వచ్చి కృతజ్ఞతలను చెల్లిస్తుంటున్నాడు దేవునికి. హల్లెలూయా. ఆ 10 మందిలో ఆ ఒక్కడి వలె ఉన్నావా? లేకపోతే
9 మంది వలె ఉన్నావా? హల్లెలూయా. ఎంతోమంది దేవుని కార్యాలు పొందుకొని దేవుని సన్నిధిలో నిలబడలేని స్థితిలో ఉన్నారు, ఆ 9 మంది లాగా. అయితే దేవుడు అంటున్నాడు, ఆ గొర్రెల కాపర్లు గ్రహించినట్టుగా, ఆ యొక్క ఒక్కడు ఆ కుష్ఠరోగి గ్రహించినట్టుగా నువ్వు కూడా గ్రహించి ఆయనలో సంతోషించాలని దేవుని మాట మనకు తెలియజేస్తుందండి. హల్లెలూయా. అందుకే ఈ గొర్రెల కాపర్లు నేర్పుతుంటున్న మొదటి మాట ఏంటంటే, దేవుని కార్యాన్ని వారు గ్రహించారు. ఈరోజు నీవు నేను కూడా ఏం చేయాలని? గ్రహించాలని తెలియజేస్తుంటున్నాడు. హల్లెలూయా.